ఫార్ములా ఈ కార్ కేసులో హైకోర్టులో కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఇటీవల వాదనలు ముగిశాయి. వాదనలో కేటీఆర్ క్వాష్ను కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. ఏసీబీ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరపున న్యాయవాదులు కోరగా ఈ కేసులో అలా ఇవ్వడం కుదరదని హైకోర్టు వెల్లడించింది. ఇక ఈ తీర్పుపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారోనని ఉత్కంఠగా మారింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో 6 రోజులుగా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలోని స్టైఫండరీ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించారు. నియామకాల ప్రక్రియను పర్యవేక్షించిన ఆమె అభ్యర్థులకు మొదటగా సర్టిఫికేట్స్ పరిశీలించి ఆ తర్వాత బయోమెట్రిక్ తీసుకున్న ఆమె అనంతరం పీఎంటీ పీఈటీ పరీక్షల్లో ఎంపికైన మొత్తం 718 మంది మహిళా అభ్యర్థులకు నేడు దేహదారుఢ్యాన్ని నిర్వహించారు. సండే థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించారు. ఇవాళ బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న ఆయన శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డుకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలకరించారు. ఇక అదేవిధంగా శ్రీతేజ్ తండ్రిని కలిసి చికిత్స జరగబోతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న డాక్టర్లతో ఆయన వాకప్ చేయగా వారు శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని బదులిచ్చారు. కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుందని అల్లు అర్జున్కు వివరించారు. రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ సడన్ బ్రేకులు వేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. పొందుగుల నడికుడి మధ్య ఇవాళ ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్రధాన మార్గంలోని రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎక్కడి రైలును అక్కడే నిలిపివేశారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో తిరుమల స్పెషల్ రైలును నిలిపివేశారు. అలాగే నర్సాపూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరో 3 రైళ్లను విజయవాడ మీదుగా హైదరాబాద్ మళ్లించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ప్రాంతంలో సింగిల్ లైన్ ట్రాక్ ఉండడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేటి నుంచి 2 రోజుల పాటు విశాఖలో డ్రోన్లపై నిషేధం విధించారు. రేపు ప్రధాని మోడీ పర్యటన ఉండడంతో ఆయన పర్యటించే రూట్లలో 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ప్రైవేటు డ్రోన్ల వినియోగదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విశాఖలో పర్యటించనున్న మోడీ 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత ప్రధాని నగరంలో రోడ్ షో నిర్వహించి సభాస్థలి వద్దకు చేరుకుంటారు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో దున్నపోతు వివాదం తలెత్తింది. కడదరకుంట మద్దలాపురం గ్రామాల మధ్య దేవర దున్నపోతు వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కదరకుంటలో నెలన్నర క్రితం బొడ్రాయి ప్రతిష్ఠ జరిగింది. ముద్దలాపురంలో 2 నెలల క్రితం ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయితే దేవతల కోసం 2 గ్రామాల ప్రజలు ఒక్కొక్క దున్నపోతును వదిలారు. అందులో ఒకటి మాయమైంది. ఉన్న ఒక్క దున్నపోతు తమదేనని కుదరకుంట గ్రామస్తులు బంధించారు. అది తమ దున్నపోతు అని మద్దలాపురం గ్రామస్తులు అంటున్నారు. వివాదం తలెత్తడంతో 2 ఊళ్ల ప్రజలు కూడేరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో దున్నపోతు వయసును నిర్ధారించి నివేదిక ఇవ్వాలని పశు వైద్యాధికారులను కోరామని సీఐ రాజు తెలిపారు. నివేదిక రాగానే ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని సీఐ వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ సీతారామరాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల కోసం వచ్చిన ఓ వ్యక్తిపై ఎంపీడీఓ దురుసుగా వ్యవహరించారని బాధితుడు వాపోతున్నాడు. అయితే ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. లేని పక్షంలో తమకు న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం తరపున పోరాడతామని స్థానిక జనసేన కార్యకర్త తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం భారత్లో వ్యాపిస్తున్న హెచ్ఎంపీ వైరస్పై WHO క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఆందోళన వద్దని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఈ వైరస్ వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్న ఆమె జలుబు చేసినప్పుడు నార్మల్గా తీసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చని వెల్లడించారు. కాగా 2019లో కరోనా సమయంలో సౌమ్య WHOలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేశారు. ములుగు జిల్లా ఏజెన్సీలోని వాజేడు వెంకటాపురం మండలాల్లో పొగమంచు కమ్మేసింది. రోజురోజుకు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలిమంటలతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పొగమంచు ప్రభావంతో ప్రయాణాలకు ఆటంకం. పగటిపూటైన వాహనాలు లైట్ల వెలుగులోనే ప్రయాణిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో నిన్న కారు దగ్ధమై 2 సజీవ దహనమయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కారులో ఉన్న జంట సజీవ దహనమయ్యారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదని పోలీసులు తేల్చారు. ఇద్దరు ప్రేమికులని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చివేసిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ మానసపుత్రిక ఈ పథకమని, ప్రాణాలు తీసే జబ్బొచ్చిన సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని మండిపడ్డారు. 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడడం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని ఇదంతా అని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి పథకానికి ఏ లోటు రాకుండా చూడాలని షర్మిల డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని ప్రైవేట్ స్కూల్ టీచర్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. గత శనివారం నిర్వహించిన పరీక్ష సరిగా రాయలేదని 2వ తరగతి విద్యార్థిని కేరళ స్కూల్ టీచర్ జూలీ తీవ్రంగా చితకబాదింది. విద్యార్థి తండ్రి స్కూల్కు వెళ్లి పాఠశాల యాజమాన్యానికి తెలపగా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఎంఈఓతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్ను భూకంపం వణికించింది. ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించడంతో 36 మంది చనిపోయారు. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 6 సార్లు భూమి కంపించింది. దీంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన స్నేహితుడైన మృతుడు సువర్ణరత్నం సూర్యచంద్ర భార్యపై కన్నేసి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో స్నేహితుడు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక మందు పార్టీకి పిలిచి సూర్య మత్తులోకి జారుకున్నాక బ్లేడ్తో పీక్ కోసి హత్య చేశాడు. అనంతరం గంగవరం పిఎస్లో లొంగిపోయాడు నిందితుడు. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని నుమాయిష్లో ఉమెన్ స్పెషల్ డేను నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె నిరంజన్ తెలిపారు. ఎగ్జిబిషన్లో ఇవాళ మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. మహిళల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉమెన్ స్పెషల్ డే కార్యక్రమానికి రాష్ట్ర జైలు శాఖ ఐజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరోవైపు అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ముందు రైతు భరోసా యూటర్న్ పేరిట పోస్టర్లు కనిపించడం కలకలం రేపుతుంది. అయితే ఆ పోస్టర్లలో ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరానికి పంట పెట్టుబడి సాయం కింద 15,000 రూపాయల చొప్పున ఇస్తామని వాగ్దానం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు ₹1 కూడా పంట పెట్టుబడి సాయం అందలేదని పోస్టర్ల సారాంశం. అయితే ఆ పోస్టర్లను అంటించింది ఎవరు, ఢిల్లీకి ఎలా వచ్చాయని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. రైతు డిక్లరేషన్ ఎలా అమలవుతుందో రాష్ట్రానికి వచ్చి వివరించవచ్చు కదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అబద్ధాల కాంగ్రెస్లో అన్ని అరకొర గ్యారెంటీలు అర్ధసాధ్యాలే అని ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లు బీజేపీ ప్రకటించింది. ఆ రోజున కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రైతు భరోసా అమలు చేయకపోవడంపై సిగ్గుచేటు అని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల 10 నుంచి హాలిడేస్ ప్రారంభమవుతాయని తెలిపింది. సెలవులు 19న ముగిసి 20 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది.